ఆచి చికెన్ మసాలా. వెంటాడుతున్న ప్రశ్న, ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అల్ ఖమేనీ బతికే ఉన్నారా అని. ఇరాన్ అమెరికా సంయుక్త ఆపరేషన్ అనంతరం ఖమేనీ చనిపోయినట్టు అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించేశారు. కానీ ఇరాన్ మాత్రం అధికారికంగా ఎలాంటి వివరాల్ని వెల్లడించలేదు. ఈ నేపథ్యంలో ఖమేనీ వ్యవహారంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. రైట్ ఇప్పుడు అందుతున్న వార్త మనకి, ఇజ్రాయెల్ అమెరికా దాడుల్లో సుప్రీం లీడర్ ఖమేనీ హతమైనట్లు ఇప్పటికే ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది. ఆయనతో పాటు కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు కూడా మరణించినట్లు వెల్లడించింది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా 7 రోజులు పబ్లిక్ హాలిడేస్, 40 రోజుల పాటు సంతాప దినాలు పాటించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ప్రస్తుతం 86 ఏళ్ల వయసున్న అయతుల్లా అల్ ఖమేనీ 1989లో మరణం. ఆ తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టారు. అలీ ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్లోని మషద్లో జన్మించారు. ఆయన తండ్రి సయ్యద్ జవాద్ ఖమేనీ ఒక గొప్ప ఇస్లామిక్ పండితుడు. ఖమేనీకి కేవలం 4 ఏళ్ల వయసున్నప్పుడే ఆయన్ను, ఆయన అన్నయ్యను అక్షరాలు, ఖురాన్ నేర్చుకోవడానికి ఆ కాలపు సాంప్రదాయ ప్రాథమిక పాఠశాలలైన మక్తబ్కు పంపారు. ఆ తర్వాత ఆయన తన విద్యాభ్యాసాన్ని కొనసాగించడానికి అప్పుడే కొత్తగా ఏర్పడిన ఇస్లామిక్ పాఠశాలకు మారారు. తన 18వ ఏట అంటే 1957లో ఇరాన్లోని పవిత్ర స్థలం సందర్శన కోసం వెళ్లారు ఖమేనీ. అయితే పవిత్ర నగరం ఖుమ్లో ఉన్నత మతపరమైన విద్యను అభ్యసించాలని ఆయన తండ్రి కోరుకోవడంతో 1958లో తిరిగి ఇరాన్ చేరుకున్నారు. లో ఖమ్మూన్లో చదువుకుంటున్న సమయంలోనే ఖమేనీ ఇమాం ఖమోనీకి మద్దతుదారుగా మారారు. అప్పట్లో షా పాలనలోని అమెరికా అనుకూల ఇస్లాం వ్యతిరేక విధానాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. తన 13వ ఏట నుంచే ఇస్లామిక్ దృక్పథంపై అవగాహన పెంచుకున్న ఖమేనీ షా నిరంకుశత్వం, వారికి మద్దతుగా నిలిచిన బ్రిటిష్ వారిని ఎదిరించడం మొదలుపెట్టారు. Beytulzada'dan. Oy. విప్లవ భావాలను వ్యాప్తి చేస్తున్నందుకు గాను 1963లో ఆయనను తొలిసారి అరెస్టు చేశారు. అదే ఏడాది జూన్లో ఖమోనీ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తినప్పుడు ఖమేనీని రెండోసారి అరెస్టు చేసి 10 రోజుల పాటు జైల్లో ఉంచారు. 1967లో ఇరాన్ రహస్య పోలీసు విభాగం తనపై నిఘా ఉంచిందని గ్రహించి ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. లో భద్రతా దళాలు మషద్లోని ఆయన ఇంటిపై దాడి చేసి 6వసారి ఆయన అదుపులోకి తీసుకున్నారు. 1978లో రాజకీయ అస్థిరత పెరిగిన సమయంలో ఖమేనీ తిరిగి మషద్ చేరుకున్నారు. ఇస్లామిక్ విప్లవానికి, షా పతనానికి దారితీసింది. ఇమాం ఖమేనీ ఇరాన్కు తిరిగి రాకముందే ఏర్పడిన ఇస్లామిక్ రివల్యూషనరీ కౌన్సిల్లో ఖమేనీని ఒక సభ్యుడిగా నియమించారు. లో మహమ్మద్ అలీ రాజాయ్ మరణం తర్వాత ఖమేనీ ఇరాన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ పదవిని చేపట్టిన తొలి మత గురువు ఆయనే. అదే ఏడాది టెహ్రాన్లోని అబూజర్ మసీదులో ప్రసంగిస్తుండగా ఆయన పక్కనే ఉన్న టేప్ రికార్డర్లో బాంబు పేలింది. ఈ హత్యాయత్నంలో ఆయన కుడి చేయి తీవ్రంగా గాయపడింది.
ఇక 1985లో ఆయన రెండోసారి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 1989లో అయతొల్లా ఖొమేనీ మరణానికి ముందు ఖమేనీని తన రాజకీయ వారసుడిగా ఎంచుకున్నారు. అత్యున్నత అధికారం చేపట్టిన తర్వాత ఖమేనీ షియా ముస్లిం మత గురువుల నేతృత్వంలోని పాలన వ్యవస్థను మరింత పటిష్టం చేశారు. ఈ నిర్ణయంతో ఆయనను దేవుడి తర్వాత అంతటి శక్తివంతుడిగా హార్డ్లైనర్లు భావించడం మొదలుపెట్టారు. అదే సమయంలో రివల్యూషనరీ గార్డ్స్ కు అపరిమితమైన అధికారాలు కట్టబెట్టారు. దేశ సైనిక అంతర్గత రాజకీయాల్లో ఈ దళమే ప్రధాన శక్తిగా మారింది. ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం మొత్తం వీరి నియంత్రణలోనే ఉంటుంది. Ой, Victor Sadan. Ой. ముప్పై ఏళ్లకు పైగా సాగిన ఖమేనీ పాలనలో అనేక సవాళ్లు ఎదురయ్యాయి. ఆయన అధికారం చేపట్టిన కొద్ది కాలానికే ఎన్నికైన నాయకులను ఎక్కువ అధికారాలు కావాలని కోరిన సంస్కరణవాదుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. అయితే భద్రతా దళాల సహాయంతో ఖమేనీ ఆ ఉద్యమాలను అణిచివేశారు. 2009లో ఎన్నికల రిగ్గింగ్ ఆరోపణలు, ఇక 2017, 2019లో ఆర్థిక ఆంక్షల వల్ల పెరిగిన ధరలపై ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపట్టారు. Ой, Victor Sadan. Ой. 2022లో మహసా అమిని అనే యువతి హిజాబ్ సరిగ్గా ధరించలేదనే కారణంతో పోలీసుల అదుపులో మరణించడంతో దేశవ్యాప్తంగా అల్లర్లు చెలరేగాయి. ఈ నిరసనను అణచివేసే క్రమంలో వందలాది మంది మరణించగా వేలాది మంది జైలు పాలయ్యారు. అప్పటి నుంచి ఇరాన్లో ప్రతి ఏటా ఏదో ఒక విషయంలో నిరసనలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. నియంత పాలన నుంచి తమను రక్షించాలని చాలా మంది ఇరాన్ వాసులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు విజ్ఞప్తి చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఖమేనీ నాయకత్వంలో ఇరాన్ ఒక శక్తివంతమైన దేశంగా ఎదిగినప్పటికీ అంతర్గత నిరసనలు, అంతర్జాతీయ ఆంక్షలు ఆయన పాలనకు ఎప్పుడూ సవాలుగానే నిలిచాయి. Victor Sadan. Oi.